రాంచీకి చేరుకున్నారు సీఎం హేమంత్ సోరెన్. కూటమి ఎమ్మెల్యేల కీలక సమావేశం జరుగుతోంది. తాజా పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. రేపు ఎంక్వైరీకి రావాలని ఈడీ అధికారులు ఈమెయిల్ కూడా చేశారు. ఈడీ అధికారుల నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. సోరెన్ నివాసము రాజ్ భవన్ ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఈడీ అధికారుల నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. సోరెన్ నివాసము రాజ్ భవన్ ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ ఉంది. అయితే హేమంత్ సోరెన్ రాంచీకి చేరుకున్న విజువల్స్ని చూస్తున్నాం. ఎందుకంటే నిన్న ఢిల్లీలో ఆయనను ఈడీ ఎంక్వైరీ చేయాలని చూస్తే ఆయన అక్కడి నుంచి పత్తా లేకుండా పోయారు. సో ఈరోజు ఆయన ఇక్కడికి వస్తానని ముందుగానే చెప్పారు. సో ఈ నేపథ్యంలో మీడియా కూడా అక్కడే వేచి ఉంది. సో సోరెన్ అటు వెళుతూ మీడియాకి విష్ చేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఈడీ ఎంక్వైరీ ఇష్యూ నేపథ్యంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని తన భార్యని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కీలక నేతలంతా కూడా సమావేశమై ఇదే అంశంపై మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేతల ఆదేశాలతోటి జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలంతా కూడా అందుబాటులో ఉండాలని, ఇప్పటికే రాంచీకి రావాలని చెప్పారు. వాళ్ళంతా రాంచీకి చేరుకుని సమావేశమైన దృశ్యాలను కూడా చూస్తున్నాము. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అవి. కాసేపట్లో ఈ కూటమి ఎమ్మెల్యేల కీలక సమావేశం ఇన్పుట్స్ ఏంటో, మీటింగ్ మినిట్స్ ఏంటో మనకు తెలియబోతున్నాయి. తాజా పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. సోరెన్ సతీమణికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ట్వీట్ ఒకటి సంచలనంగా మారింది. ఈడీ విచారణతో సీఎం భయపడిపోతున్నారని, సోరెన్ సతీమణి కల్పనను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఇది కూడా ముఖ్యమంత్రి సతీమణిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందని వార్త గుప్పుమనడానికి కారణంగా చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమై డిస్కస్ చేస్తూ ఉన్న ఫోటోగ్రాఫ్స్ని బయటకు రిలీజ్ చేశారు. సో సోరెన్ ఈడీ అదుపులోకి వెళ్ళబోతున్నారా? ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రికి రాజీనామా చేసి తన భార్యను ముఖ్యమంత్రిని చేయబోతున్నారా? అందుకు ఎమ్మెల్యేలందరినీ సమాయత్తం చేయడానికి ఈ కూటమి సమావేశం నిర్వహిస్తున్నారా అని ప్రచారం జరుగుతోంది.